కోడిగుడ్లు ఎప్పుడు వస్తాయి కదా డైలీ వెనస్డే చికెన్ ఉంటే ఎగ్స్ రావు. సండే రావు. సండే ఏముంటుంది? రెండో ఆదివారం వెనస్డే సండే ఇస్తున్నారు ఒకట. అది లేని రోజు ఎగ్ ఇస్తారు ఒకటే. స్కూల్ ఇక్కడనే కదా, స్కూల్ ఇక్కడనే చదువుకుంటారు, ఇక్కడనే తిని పడుతుంటారు అంతే కదా. కాస్మెటిక్ ఛార్జెస్ వచ్చినాయి కదా, కటింగ్ చేసుకునేది పైసలు కాస్మెటిక్ ఛార్జెస్ ఎంత రావాలి? ఇంకా బట్టలు పిల్లలకి ఏమైనా అవసరం ఉంటే పిల్లలకు సొంత డబ్బులు పెట్టాలి. వాస్తవానికి అయితే ఎంత కావాలి? పిల్లలకు 100 సార్. ఇప్పుడు పెరిగిన 150, 1 to 7 కు 150 సార్. 8th క్లాస్కి 200 సార్. ఇలా 8th క్లాస్ ఉన్నారా బట్ ఎవరన్నా? వాళ్ళకి 200 కాస్మెటిక్ ఛార్జెస్ నుంచి పెట్టాలి. అది అకౌంట్ ఓపెన్ చేసిందా బిడ్డ? బ్యాంక్ అకౌంట్లో చేసిందా? చేసింది కానీ ఇంకా పైసలు పడ్డాయి కాస్మెటిక్ ఛార్జెస్. బుక్స్ వచ్చినాయి కదా నాన్న? స్కూల్ ఇచ్చిందా ఇక్కడ ఇచ్చిందా? ఇది అర్బన్ కేజీబీ కింద లెక్క. కేజీబీలో గర్ల్స్ సార్, ఇది డిస్టిక్ ఒకటే ఉంటుంది బాయ్స్కి. ఆర్ఫన్ సింగిల్ పేరెంట్ అండర్ స్కూల్ ఎడ్యుకేషన్, అండర్ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వశిక్ష అభియాన్. దీని యాక్చువల్గా 100 శాంక్షన్ కెపాసిటీ ఎందరు ఉన్నారు ఇప్పుడు? 100 60 కొంతమంది 10th వరకు లేదు అనేసి మన గ్రూప్లలో ఆపించి గ్రూప్లకు పంపించాం సార్. 8 to 10 వరకు 60కి వెండర్ ఉన్నారు ఉండేది. 60 100కు 60 సరే. ఇలా క్రిస్మస్ హాలిడేస్ జనరల్గా 100కి 60 ఉన్నారు, ఇంకా 40 ఖాళీలు ఇక రావట్లేదు. వచ్చినండి సార్. అయితే 8th క్లాస్ పిల్లల్ని ఎక్కువ మంది వాళ్ళకు మేము గురుకులాలు రాయించాం. కొంతమంది సరే బెట్ట వాళ్ళు పోయినా కొత్త రావాలి కదా, ఆటోమేటిక్గా ఖాళీలు ఉన్నప్పుడు నింపుకోవాలి కదా మనం. కొంచెం వర్షాకాలంలో ఇది అప్పుడు దీన్ని ఎక్కడికో షిఫ్ట్ చేస్తాము అని అడిగితే ఎన్టీఆర్ నగర్ స్కూల్ ఇక్కడ ఏం ఫెసిలిటీ తక్కువేం లేదు కదా, ఏమి పని ఏం లేదు కానీ ఒక కలర్ వేయాలి సార్. కొంత చాలా రోజుల కింద చూపుతుంది. ఈ గదులు కూడా పెంచడం మనం సరిపోలే ఉంటుంది. ఎప్పటికప్పుడు రిపేర్ అంత సీసీ కూడా అయినట్టు. వీళ్ళకి ఓపెన్ జిమ్ కూడా పెట్టినాం కదా, అందరు వీళ్ళు కూడా పోతారు. మళ్ళీ ఇవాళ రిపేర్ కూడా చేపిస్తున్నాం. జిమ్ పరికరాలు ఖరాబ్ పిల్లల్ని అందరూ తీసుకుపోతారు. మహేష్ పిల్లలు రోజు వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళ పిల్లవాడు ఇలా నైట్ వాచ్మెన్ ఉంటాడు, వాడు ఎక్సర్సైజ్ చేసిన పిల్లవాడు వీళ్ళకి నేర్పిస్తారు. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మీరు నేను కోఆర్డినేటర్ సార్, డిఓ ఆఫీస్లో కోఆర్డినేటర్ ఫర్ వాట్? అకాడమిక్స్ సార్. నాది అకాడమిక్స్ అండ్ ఇది నాది సార్. ఈ అర్బన్ స్కూల్ కస్తూర్బాలు అని ఎవరు చూస్తారు? కస్తూర్ జీసీడీ జీసీడీ. ఇప్పుడు అర్బన్ కస్తూర్బా ఆడుంది కదా మిట్టపల్లి దగ్గర. అర్బన్ టౌన్ మిట్టపల్లి. కస్తూర్బాల పరిస్థితి ఏంటి? కస్తూర్బాలు 23 ఉన్నాయి సార్. మనకు 26 ఉన్నాయి. వాళ్ళ అన్నింటిలో కూడా మనకు 200 కెపాసిటీ ఉంటే అన్నింటిలో కూడా ఫుల్ ఉన్నాయి సార్. వాళ్ళ తెలుసుకొని సేమ్ ఇదే సార్. ఆగస్టు ఆల్ కస్తూర్బా టెండర్స్ అంతా కూడా సేమ్ సార్. వీళ్ళకు వాళ్ళకి సేమ్ టెండర్ సప్లై అయితే చేస్తున్నారు సార్. బిల్స్తో సంబంధం లేదు. పప్పులు వస్తున్నాయి. గ్రోసరీస్ అన్నీ వస్తుంది. అమ్మా వెంకటలక్ష్మి కోడిగుడ్లు తీసుకురా ఒకసారి చూద్దాం. ఎగ్ ట్రై తీసుకురా మైదా పట్టుకురా. అక్కడ ఇంకేం ఇష్యూస్ ఉన్నాయి?
కేజీ బెడ్స్ వస్తాయి కేజీ మాట్లాడుతుంది మనం కొంచెం జరగదు అమ్మ అక్కడ పెట్టి మనం జరగదు అమ్మ చిన్నగా ఉన్నాయమ్మా అవమ్మా బుడ్డ ఉన్నాయి కానీ గోటి లెక్క నిజంగా గోటి లెక్కనే ఉన్నాయి గోటి లెక్క ఉన్నది సైజ్ లేదు నిర్మల గారు బాగున్నారా? నమస్కారం అమ్మా. ఇప్పుడు ఈ ఫైన్ అమ్మా కస్తూర్బాయి బిల్స్ మెస్ బిల్స్ ఎంత 5 months పెండింగ్ అమ్మా 4 months ఆగస్ట్ నుంచా? అవునమ్మా 4 months 5 months ఆగస్ట్ నుంచా జూలై నుంచా? ఎన్నేళ్ళు పెండింగ్ ఉన్నాయమ్మా? నువ్వు ఇన్ఛార్జ్ ఆఫీసర్ నీకు తెలుసుకుంటూ ఉంటావు అమ్మా నువ్వు మొదటి రోజు తెలుసుకోవాలి కదా తల్లి. ఏప్రిల్ మార్చ్ జూన్ జూలై వరకు పడ్డాయి సార్. జూలై ఆగస్టు కూడా పడ్డది సార్. అందరికా కొందరికా? అందరూ పడ్డాయి సార్. సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంతే కదా? అవును సార్. సెప్టెంబర్ మాసం నుంచి హాస్టల్ మేనేజ్మెంట్ అని ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారా చేయించడం జరుగుతుంది. దాంట్లో ఒకటి కొద్దిగా అటు ఇటు అవుతున్నారు. ఏం అవకతవకలున్నాయమ్మా? అంటే ఇప్పుడు ఫీడింగ్ లో టెక్నికల్ ఇష్యూస్ లో అమ్మా ఇప్పుడు వెంకటలక్ష్మి బియ్యం గవర్నమెంట్ సప్లై చేస్తుందా? కొన్ని తీసుకురా ఒక పేపర్ తీసుకుని. అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవకతవకలు అవుతున్నాయా? అంటే టెక్నికల్ ఇష్యూస్ వీళ్ళు కొత్త అవన్నీ అకౌంటెంట్లకు ఫస్ట్ సెప్టెంబర్ మాసం కొంచెం కష్టమైంది. అక్టోబర్ నుంచి అంటే ఆగస్టు దాకా పడ్డాయా? ఇప్పుడు జూలై దాకా పడ్డాయా? ఆగస్ట్ బాగా పడ్డాయి. సెప్టెంబర్ నుంచి పెండింగ్ ఉంది. సెప్టెంబర్ నుంచి మరి ఈ 2 రోజులు పండుగ లేదు కదా, ఇప్పుడు ఆగస్ట్ వరకు. ఇప్పుడు వీళ్ళు బెడ్స్ వచ్చినాయమ్మా పిల్లలకు? డిక్లరేషన్ తీసుకున్నారు సార్, పంపిస్తున్నారు సార్. ఇంకా రాలే, బెడ్స్ రాలే. ఓకే సార్. స్పెషల్ క్లాసులు పెడుతుందమ్మా పిల్లలకు 10వ తరగతి పిల్లలకు? ఉంటాయి సార్. వీళ్ళకి కూడా కస్తూర్బాలో కూడా యాక్షన్ ప్లాన్ ప్రకారం నడుస్తుంది. చైర్మన్ సార్ పెట్టలేరు. స్పెషల్ క్లాసులు టీచర్లకు జీతాలు ఇచ్చి పెడుతుంది కదా ఇదివరకు, ఇప్పుడు పెడుతుందా పని చేసిందా? కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అదే టైంలో వాళ్ళ సబ్జెక్ట్ చెప్పుకుంటారు. నూకలు ఎంత శాతం ఉన్నాయి చూడు. చారణం అంతా డ్యూటీలు చేస్తారు కదా వాళ్ళకి ఆ టైంలో వాళ్ళ క్లాసులు వాళ్ళకి టైంలో నైట్ డ్యూటీలు నైట్ డ్యూటీలు చేస్తారు సార్. ఈ 10th క్లాస్ వరకు సిఆర్టీ టీచర్లు, ఇంటర్మీడియట్ లో పీజీ సిఆర్టీ టీచర్లు ఉంటారు సార్. వాళ్ళ సబ్జెక్టు వాళ్ళు ఎవ్రీడే చెప్పుకుంటారు సార్. ఇంకేమి ఇష్యూస్ ఉన్నాయా? పెండింగ్ ఇష్యూస్ వాళ్ళ పిల్లల కాస్మెటిక్ ఛార్జెస్ ఎన్ని నెలలు ఇవ్వబడ్డాయి, ఎన్ని నెలలు పెండింగ్ ఉన్నాయి? ఆగస్టు వరకు పడ్డారు. కాస్మెటిక్ ఛార్జెస్ ఎంత? 200 ఇస్తామా పిల్లలకు? అది 10th క్లాస్ వరకు ఒకసారి. సరే ఓకే. కొత్తగా వచ్చినట్టు మంచిదమ్మా. అన్నం ఎట్లుంటుంది పెట్ట? అంటే పూలు ఉంటుందా, ఇట్లా ముద్దలాగుంటుందా? నాన్న ఇట్లా పూలు ఉంటుందా, ఇట్లా మెత్తగా ముద్దలాగా ఉంటుందా?
హైదరాబాద్కి వచ్చిన ఏం కూరలు పెడుతుండ్రు రోజు? ఒక్కరు చెప్పండి. మంచిగా పెడుతున్నారా? ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? సరి పెడుతున్నారా? సరికి ఇబ్బంది అవుతుందా? బ్లాంకెట్స్ కావాలన్నారట కదా, చలి పెడుతుందని నాకు చెప్తే అందుకే ఇలా మీకు బ్లాంకెట్స్ ఇచ్చిపోదామని వచ్చినాను. మీకు బాగా ఇబ్బంది పన్నెసారి పిల్లలు స్వెటర్స్ ఇచ్చినవి ఉన్నాయా? అప్పుడు మా యూత్ ఇచ్చింది, భవన సుత యూత్ తరఫున ఇచ్చిన. ఇప్పుడేమో నేను తీసుకొచ్చిన బ్లాంకెట్ చెప్పట్లేదు కానీ. అయితే ఇప్పుడు ఇంకేమున్నాయి సార్? చలి పెడుతుందంటే బ్లాంకెట్స్ వచ్చినాయి, ఇంకేం కావాలి? వాటర్ గీజర్లు, సన్నీళ్ళు స్నానం చేయాలంటే సన్నీళ్ళకు ఇబ్బంది అవుతుంది పొద్దుగాల. కట్టలేవా? లేదా బిడ్డ? వంశీయారా? తప్పక లీడర్ అవుతారు. కట్టలేవా? కట్టలేక చేస్తుందా? ఎదురుగా కట్టెలు ఉంటాయి. ట్రైనింగ్ ఇచ్చిందా? ఇప్పుడు ఇస్తారు కట్టలు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ సన్నీళ్ళకి వచ్చింది అంతేనా? ఇంకేముందిరా వంశీ? ఏ క్లాస్ పెట్టారు? జీన్స్ మంచిగా రాసుకోవాలి. ఇంకేమున్నాయి నాన్న? పుస్తకాలు ఎప్పుడు వచ్చినాయి నాన్న? పార్ట్ 1 ఎప్పుడు వచ్చినాయి? పార్ట్ 1 ఎప్పుడు వచ్చినాయి? పార్ట్ 2 ఒకసారి ఇచ్చిందా? పార్ట్ 1 ఒకసారి, పార్ట్ 2 నవంబర్. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం. అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతారా? టీచర్లు ఎంతమంది ఉంటారు? 6 టీచర్స్. ఎవరు వస్తారు టీచర్స్? వంశీ మీరేమో చెప్పకండి, వంశీ గారు మీ లీడర్ ఎవరు కదా బాబు? ఫుడ్ ఇన్ఛార్జ్ వంశీ. ఏంటా ఫుడ్ ఎంత ఉంటుంది బెట్ట? ఇంకేమైనా కావాలన్నా ఫుడ్లో ఏం యాడ్ చేయమన్నా? కటింగ్ ఎప్పుడు చేయించుకున్నావు బెట్ట? మేడం పాపం జీతం మెదలు పెడతాం. 8 years చాలా వేసి పెట్టుకుంటావా? చాలా వెళ్ళిపోతే ఎవరన్నా ముట్టుకుంటారా ఫ్రెండ్స్? మరో తీసుకుంటారా? వెంకటలక్ష్మి, ఇంకొక ఆమె పేరేంది? లావణ్య లక్ష్మి. లావణ్య, ఆ బియ్యం ముద్ద అవుతుందా? కొత్త బియ్యం ఉన్నట్టుంది. చేసిన జలబడి చేసినా కూడా కొంచెం ఇప్పుడు నువ్వు తెచ్చినవి జల్లెడ పట్టినాయా పట్టనియా? పట్టని సార్. నూకలు కనబడుతున్నాయి. ఇది వరకు నూకలు రాకపోవు కదా? ఈసారి అట్లా వస్తాయి సార్, అప్పుడప్పుడు అట్లా వస్తాయి సార్. అప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు నూకలు చేసిన బియ్యమే వచ్చు కదా, పాత బియ్యం వచ్చు, నూకలు లేని బియ్యం వచ్చు. ఇప్పుడు ఎన్ని నూకలు వస్తున్నాయి? నూకలు ఉసుక వస్తుంది సార్. నూకలు ఉసుక, అది కూడా కొత్త బియ్యం ఉన్నాయి. కొత్త బియ్యం ఉన్నాయి సార్. ఉట్టినే మెత్తగా అవుతుంది అన్నం. అన్నం మెత్తగా అవుతుంది సార్. మన ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తుంది. అది మెత్తగా అవుతుంది. మెత్తగా అవుతుంది. అది ఉడకక ఒక గింజ ఉడుకుతుంది, ఒక గింజ ఉడుకుతుంది. నూకలేమో మెత్తగా అయిపోతుంది, ఇదేమో దొడ్డుగా అవుతుంది. జల్లెడ పడుతున్నాం సార్. జల్లెడ పట్టి ఉసుక చేసినాకనే వండుతున్నాం. నేను వచ్చేది ఎప్పుడు చెప్పాను? కొద్దిగా కొత్తనే చెప్పారా? మొన్న బియ్యం సమస్య ఉంది.
సరిగా ఉండట్లేదు అంతేనా? ఎవరో బాబు మనిషి అన్నం మెత్త మెత్తగా వేస్తున్నారు కదా కొత్త బియ్యమి. ఇంకేమి ఉన్నాయి లావణ్య సమస్యలు? పిల్లలకు పెట్టడంలో భోజనంలో ఏమి ఇబ్బందులు వస్తున్నాయి? చికెన్ క్వాంటిటీ కరెక్ట్ వస్తుందా? పాలు వస్తున్నాయా? స్నాక్స్ ఇస్తుందా 4 గంటలకు? ఏం స్నాక్స్ ఇస్తుందమ్మా? ఒకరోజు బొబ్బర్లు, ఒకనాడు శనిగలు, ఒకనాడు పెసర్లు. బిగ్ బాజీ పకోడీ బజ్జీ ఉంటారా? ఆలు బజ్జీ ఉందా? ఆల్బాజీ సూపర్ ఉందా మరి? బోండా. ఏంటి బిడ్డ? బోండం. బోండా కామన్ మెనూ వచ్చినాక బాగా ఇచ్చారు మనకి. కామన్ మెనూ ఉంటే ఇంతకుముందు రెసిడెన్షియల్ వాళ్ళకి బాగుంటుండే, ఇప్పుడు అన్ని కామన్. 1350 127 1350 ప్లస్ 1540 ఇలా ఎంత కాంట్రాక్ట్ ఎంత మీకు వస్తుంది? 1350లో కాంట్రాక్ట్ ఎంత రావాలి? రావాల్సింది మనకి గ్రోసరీ నిజంగా స్కూల్ మీద 5000 ఏం లేదు నిజంగా అన్ని కూడా అగస్ట్ వరకు అన్నీ అగస్ట్ సంతోష్ రికార్డు అన్ని చోట్ల వస్తుంది సిలిండర్స్. మనకి కేజీ మీల్స్ కూడా సేమ్ సిలిండర్స్ ఇవ్వట్లేదు. బియ్యంకు వీళ్ళు డీడీ కట్టాలి, కట్టేసి తెచ్చుకోవాలి స్టాక్. బియ్యం పైసలు ఇవ్వాలి. ఈ పర్ క్యాపిటల్నే వస్తుంది సార్, అది పర్ క్యాపిటల్నే ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ టెండర్స్ ఉంటాయి సార్ మన నా చేతులు పెట్టుకొని బిల్ పెట్టి రైస్ ఎంత కట్టాలి? పైసలు ఇంకొక నెలలో సార్ మన 8 క్వింటల్స్ 150 ట్రాన్స్పోర్ట్కి మనకి అన్ని ఆ డబ్బులు నేను బిల్ క్లెయిమ్ పెట్టుకోవాలి. బిల్ క్లెయిమ్ రైస్కు మరియు సిలిండర్స్ 2 బిల్ క్లెయిమ్ చేసుకుంటాం. ప్లస్ మెయింటెనెన్స్ రేట్ ఈ 3 బిల్ పెట్టుకోవాలి. 5 మెయింటెనెన్స్ అంతా పైసలు. 5 ఏళ్లలో చేయాలి. బట్టలు ఎన్ని జతలు వచ్చారో బట్టలు స్కూల్ డ్రెస్ 4 రావాలి. గవర్నమెంట్ స్కూల్స్ లో అందరికీ అంతే సార్, అందరికీ హాస్టల్స్ లో బీసీఎస్సీ ఎవరికి అంటే వాళ్ళకి వేరే సప్లై చేస్తారు, డిపార్ట్మెంట్ నుండి వేరే చేస్తారు. మళ్ళీ పుట్టినరా ఇచ్చేసి పుట్టే ఇచ్చిండ్రా? లావణ్య గారు పుట్టించిందా? అవమా నువ్వే పుట్టినావు లావణ్య బట్టలు? లాస్ట్ ఇయర్ కూడా బోర్ రాకుంటే దీని ద్వారానే మేము తీసుకుంటాం సార్. పోయినసారి కాంపౌండ్ వాళ్ళు కొన్ని బాత్రూమ్ సవాళ్ళు కూడా సార్ ద్వారా ఏంటన్నా ఎట్లా తింటారు రోజు? 12:30కి తింటారా? ఆకలి అవుతుందా? పిల్లలు కూర్చోండి.
పైసలు తీసుకురా. అన్న జరుగు మధ్యలో రావద్దు ఫుల్ జరుగుతుంది. బాబు లీడర్లు అక్కడ రాకుండా ఇట్లా తీసుకొని ఇటు వరకు పెట్టా. తెలుగు మాట్లాడుతున్నాం. జరిగే బాబు జరిగే కొంచెం జరుగు బాబా తీసుకోవాలి ఇంకా మిగతా పిల్లలకి ఇచ్చి మిగతా 30 అలా పెట్టి వచ్చేసి నేడు వస్తుందా కరెక్ట్ లోగో పెడతారా? లోగో పెడితే పెట్టదు. ఒక కేబుల్ తీసాను అన్నా అన్నా ఇక విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్ అంటాం దీన్ని. ఈ బ్రిడ్జ్ స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. ఇంకా పిల్లలు చలితో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చలికాలం కదా అని చెప్పి ఆ పిల్లలందరికీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన బ్లాంకెట్స్ అందజేయడం జరిగింది. అట్లనే పిల్లలకు పొద్దున్నే చలికాలం కనుక చన్నీళ్లతో స్నానం చేయడం ఇబ్బందిగా ఉందని పిల్లలు చెప్పడం దృష్ట్యా మా స్థానికంగా ఉండే పవనసుత యూత్ ఆధ్వర్యంలో పిల్లలకు ఒక వాటర్ గీజర్ను కూడా ఈరోజు అందజేయడం జరిగింది. అయితే పిల్లలతో మాట్లాడినప్పుడు గత 5 మాసాల నుంచి కూడా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రావడం లేదు. అంటే ముఖ్యంగా నెలకు 200 రూపాయలు ఈ కాస్మోటిక్ ఛార్జెస్ పిల్లల హెయిర్ కటింగ్కి కానీ, టూత్ పేస్ట్కు, బ్రష్కు, సబ్బుల కోసం, కొబ్బరి నూనె కోసం పిల్లలకు ఈ 200 రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలల నుంచి కూడా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రాలేదు. అదేవిధంగా పిల్లల మెస్ బిల్లులు కూడా 5 నెలల నుంచి పెండింగ్లో ఉంది. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ఉద్యోగి పాపం బియ్యం కోసమైనా, సిలిండర్ల కోసమైనా, లేదా మెయింటెనెన్స్ కోసం చిన్న చిన్న ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ల మెయింటెనెన్స్ కోసమైనా
తన సొంత డబ్బుల నుంచి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. గా అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా. నిన్ను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? నిన్న కేసీఆర్ గారు వచ్చి మన రాష్ట్రానికి నీళ్లలో అన్యాయం జరుగుతుందని, కేసీఆర్ గారు వచ్చి మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అన్నావు, ఇంకా ఎందుకు ఇవ్వలేదని, బాండ్ పేపర్ మీద రాసిచ్చి అవ్వాతాతలకు డిసెంబర్లోనే 4,000 పెన్షన్ ఇస్తా అన్నావు. 2 ఏండ్లు అయింది. ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన మొదటి క్యాబినెట్లోనే పింఛన్ 2,000 చేస్తా అంటే బరాబర్ ఫస్ట్ క్యాబినెట్లో మొదటి నెలలోనే 2,000 ఇచ్చినాం. నువ్వు 2 ఏండ్లు అయింది, 4,000 ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు. నువ్వు మాట్లాడిన బూతులేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? నువ్వేమో విద్యాశాఖ మంత్రి, నేను ఉద్ధరిస్తా, నాకు విద్య మీద ప్రేమ, పేదలంటే ప్రేమ అన్నావు. ఏం ప్రేమ నీది? 4 నెలలకెళ్ళి మెస్ బిల్ ఇవ్వకపోవడం, 4 నెలల నుంచి కటింగ్కో కొబ్బరి నూనెకో కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం, ఇదేనా పిల్లల మీద నీకున్న ప్రేమ? అంటే నీకు తొండాల లాగులు జొరగొట్టాడు ఎవరు లేడనా నీ లాగులో? టైం వస్తుంది బిడ్డ, నువ్వేదో బిర్రవీగుతున్నావు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్ళీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకట కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్టలే నిన్ను కొడంగల్లో? రాజకీయ సన్యాసం తీసుకున్నావా? మాట తప్పినవా? మాట తప్పినవు నువ్వు. మాట తప్పుడు నీకు అలవాటు, పార్టీలు మారుడు నీకు అలవాటు, పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు, కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు, చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు. ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఇలా పిల్లలకు ఓ బ్లాంకెట్ లేదు, వేడి నీళ్లు లేవు, కాస్మెటిక్ ఛార్జెస్ లేవు, 4 నెలలకెళ్ళి మెస్ బిల్లు లేదు. ఆ పిల్లల్ని ఇంత గోసపెడుతున్నావు. ఇది పాఠశాల విద్యాశాఖ మంత్రిగా నీ శాఖ కిందికే వస్తుంది. నీ శాఖలోనే ఇంత అధ్వానమైన పరిస్థితి ఉందంటే నేను అడిగేటోడు లేడనుకుంటున్నావా? నీ లాగులో తొండలు జొరగొట్టేటోడు లేడనుకుంటున్నావా? నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? మాట అనేది గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. నువ్వు గౌరవం తప్పినప్పుడు, నువ్వు విలువలు లేకుండా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అదే పద్ధతిలో మాట్లాడవలసి వస్తుందనే విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్, తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలాగా వదిలి పోరాడి తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ కడిది, తెలంగాణ లేకపోతే నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? ఎందుకు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? వయసులో నీకు తండ్రి లాంటి వాడు, తండ్రి లాంటి కేసీఆర్ గారిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని అటువంటి మాటలు మాట్లాడొచ్చునా? నువ్వు ఏ సందర్భంగా ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు? కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? ఆయన బేసిక్ ఇష్యూస్, రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్ని కేసీఆర్ గారు లేవనెత్తారు. వాటికి సమాధానం చెప్పు. ఫార్మా సిటీ అనేది హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతంలో ఉండే పొల్యూషన్ ఇండస్ట్రీని ఇక్కడికి తరలించడానికి మేము ZLB జీరో లిక్విడ్ బేస్తోని ఫార్మా సిటీని ఏర్పాటు చేసినాము. దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చినాము. దాన్ని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు అన్నాడు. ఎందుకు చేస్తున్నావు? దాని గురించి సమాధానం చెప్పు. ఆనాడు నువ్వే కదా అడిగిపోయి ఈ ఫార్మా సిటీ వద్దు, రైతుల భూములు రైతులకు తిరిగిస్తా అని చెప్పినావు. నీది నోరా మోరా? ఈ రైతుల భూమి రైతులకు తిరిగన్నయ్యి. లేదు, కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫార్మా సిటీ అన్న పెట్టు. అది చెయ్యవు, ఇది చెయ్యవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఇలా తప్ప? మేము అడిగిన దాంట్లో, కేసీఆర్ గారు అడిగిన దాంట్లో తప్పున్నదా? ఫార్మా సిటీ పెట్టండి నిజం, రైతులకు భూములు వాపసు ఇయ్యండి నిజం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకంటే నిజం. ఉన్న నిజాన్ని మాట్లాడితే ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక స్టేట్స్మెన్ లాగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడీలాగా నువ్వు మాట్లాడుతున్నావు, చిల్లర భాష మాట్లాడుతున్నావు.
ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది ఈ చిల్లర మాటలు వినడానిక? చిల్లర మాటలు కాదు కదా, ఈ బడి పిల్లలకు బుక్కడి అన్నం పెట్టే తెలియలేదు నీకు. ఎప్పుడన్నా నువ్వు బడికి పోయి పిల్లలతో మాట్లాడితే కదా. ఇప్పుడు నేను ఈ పిల్లలు అనాథ పిల్లలు. ఇవాళ క్రిస్మస్ పండుగ రోజు ఈ అనాథ పిల్లల పరిస్థితి ఏంది, ఆ పిల్లలతో కలిసి భోజనం చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఆ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ లేవు, 4 నెలలకెళ్ళి మెస్ బిల్లులు లేవు. కోడిగుడ్డు చూస్తే గోటి లెక్క ఉన్నది, అది గింతంతా. నువ్వు మాట్లాడుతావు ఓ గ్రీన్ ఛానల్, ఇప్పటి నుంచి గ్రీన్ ఛానల్లో పెట్టినా ఇక మొత్తం హాస్టళ్లకు పైసలు బరాబర్ గ్రీన్ ఛానల్లో పడతాయా? నువ్వు పడ్డాయా గ్రీన్ ఛానల్లో? గ్రీన్ ఛానల్లో పడితే మరి 4 నెలలకెళ్ళి ఎందుకు పెండింగ్లు ఉన్నది? నీ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు. నీవు కమిషన్లు ఇచ్చే 10%, 20%కి ఏమో బిల్లులు ఫైనాన్స్లు క్లియర్ అవుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల బిల్లులేమో క్లియర్గా, ఎందుకంటే పిల్లలు కమిషన్లు ఇయ్యరనే కదా నీకు 20% కమిషన్ రాదు కదా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ ఇస్తే. కమిషన్లు ఇచ్చేటోళ్ళకేమో బిల్లులు ఇస్తారు, కాస్మోటిక్ ఛార్జెస్. ఈ పిల్లలు కమిషన్లు ఇయ్యలేరు కనుక వీళ్ళ బిల్లులు పడాయా? అంటే కమిషన్ల రాజ్యమేనండి ఇది. నువ్వే చెప్పినావు కదా పోయినసారి, మేము హాస్టళ్ల బాట బట్టి, గురుకులాల బాట బట్టి పిల్లల ఇబ్బందులను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తే నువ్వేం మాట్లాడినావు? లేలే ఇప్పటి నుంచి అంతా గ్రీన్ ఛానల్, పైసలు పడకపోతే తోడకలు తీస్తాను. ఇప్పుడు ఎవరిని తోలు తీయాలి? నీ తోడకలు తీయాలి. ఇప్పుడు నువ్వు చెప్పుడు పైకి చెప్తున్నట్టు లోపలికి వెళ్ళి ఇత్తలేనట్టు నువ్వు. ఇప్పుడు ఎవరు తోలు తీయాలి, ఎవరు తోడకలు తీయాలి అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. నువ్వే కదా విద్యాశాఖ మంత్రివి, నువ్వే కదా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రివి. మరి ఎవరిని తోలు తీయాలి, ఎవరిని తోడకలు తీయాలని అడుగుతా ఉన్నా. చిల్లర మాటలు మాను. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా స్కూల్స్ పెండింగ్ మెస్ బిల్లులు, కాస్మోటిక్ ఛార్జెస్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. షర్ట్ మంచిగా బ్రాండెడ్ షర్ట్ లెక్క బిడ్డది. సాయంత్రం కదా పప్పు తినవరా పప్పు తినవా? క్రిస్మస్ కోసం పోయినా మా పిల్లలు? ఎప్పుడు పోయింది? మొన్న కొంతమంది ఓకే
మొత్తం వారం 10 రోజులు జిమ్ మొత్తం పెట్టేసి అలాగే పంచసీమ